గులాబీ బాస్ పైనే లేఖాస్త్రం సంధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెనక్కి తగ్గారా? తిరిగి గులాబీ పార్టీలోనే యాక్టివ్ అవుతారా? ఆమెతో గులాబీ నేతల రాయబారం ఫలించినట్లేనా? తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన కవిత మనసులో ఇప్పుడేముంది? ఇంతకీ ఆమె వ్యూహం ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? వాజ్ ద ఎక్స్క్లూజివ్ స్టోరీ. కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి రాగానే గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, గులాబీ బాస్కు తాను రాసిన లేఖ బయటికి లీక్ అవడంపై కవిత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో గులాబీ పార్టీలో ఏదో జరుగుతోందన్న చర్చ మొదలైంది. కవిత చేసిన హాట్ కామెంట్స్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారంటూ ఆయన కూడా అదే స్థాయిలో కామెంట్స్ చేశారు. ఆ తర్వాత అధినేత కేసీఆర్తో కేటీఆర్ ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. కవిత కామెంట్స్ పై గులాబీ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వీళ్ళిద్దరూ చర్చించారు. ఇక ఎయిర్పోర్టులో సంచలన కామెంట్స్ చేసిన కల్వకుంట్ల కవిత ఆ తర్వాత పరిణామాల క్రమంలో సైలెంట్ అయ్యారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ టూర్ రద్దు చేసుకున్నట్టు సమాచారం. తెలుగు రాజకీయాల్లో కాకపుట్టించిన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ దృష్టి సారించారు. బీఆర్ఎస్ తరపున దూతలుగా రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, సీనియర్ న్యాయవాది గండ్రం మోహన్ రావును కవితతో మాట్లాడేందుకు పంపారు. సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా అధిష్టానం దూతలు కవితతో మాట్లాడారు. ఎందుకు బహిరంగంగా కామెంట్స్ చేయాల్సి వచ్చింది, అందుకు దారితీసిన కారణాలపై దూతలు ఆరా తీసినట్టు సమాచారం. కాగా కేసీఆర్తో కవిత ఫోన్లో మాట్లాడినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. త్వరలో కేసీఆర్తో కవిత భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కల్వకుంట్ల కవిత మాత్రం రాజకీయంగా దూకుడుతో ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అమెరికా పర్యటన సమయంలో జాగృతి అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేశారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లే ముందు జాగృతి కమిటీలను కవిత రద్దు చేశారు. ఇప్పుడు మాత్రం వరుస కమిటీలను వేస్తూ జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు కవిత. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం, జాగృతి యువజన విభాగం, మహిళా విభాగం కమిటీలను ఈపాటికే ప్రకటించారు. కేసీఆర్కు రాసిన తన లేఖ లీక్ అయ్యాక సింగరేణి ఏరియా జాగృతి నేతలతో కవిత తన నివాసంలో సమావేశమయ్యారు. సింగరేణి ఏరియాలోని 3 ప్రాంతాలకు కోఆర్డినేటర్లను ఆమె నియమించారు. ఇక కవిత అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు జాగృతి కార్యకర్తలు, బీసీ సంఘాల నేతలు మాత్రమే వచ్చారు. మరోవైపు ఇటీవల కవిత చేసిన సామాజిక తెలంగాణ కామెంట్స్ సైతం పొలిటికల్ వర్గాల్లో చర్చగా మారాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత ఆచితూచి అడుగులు వేస్తున్నారట. కవిత కామెంట్స్ ని తమకు అస్త్రంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మలుచుకుంటున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు ప్రధానంగా కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కవిత కామెంట్స్ వైరల్ అయ్యాక గులాబీ పార్టీ క్యాడర్లో నెలకొన్న కన్ఫ్యూజన్ కి ఆమె చెక్ పెడతారా? కేసీఆర్ను కలిసి సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారా, లేక తన దారిలో తాను వెళ్తారా అన్నది చూడాలి మరి.